వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. హైదరాబాద్ పాషమైలారంలో జరిగిన దారుణమైన ఘటన. సిగాచి కంపెనీలో ఒక రియాక్టర్ పేలిపోయి దాదాపు 40 మందికి పైగా అందరూ కూడా మరణించారు. అయితే కొంతమంది బాడీస్ అయితే దొరికాయి, కానీ మరికొంత డెడ్ బాడీస్ ఇంకా దొరకలేదు. ఎందుకంటే ఆ రియాక్టర్ బ్లాస్ట్ అవడం వల్ల ఒక ఫైర్ లాంటిది అక్కడ అదంతా కూడా రావడం వల్ల ఆ బాడీస్ అన్ని కూడా కొన్ని పార్ట్స్ అన్ని కూడా కాలిపోయినాయి. అంటే గుర్తు పట్టలేనంత విధంగా వాళ్ళ శరీరం మొత్తం కూడా కాలిపోయింది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ శాంపిల్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ డెడ్ బాడీస్కి కూడా ఒక డిఎన్ఏ టెస్ట్లు చేసి మళ్ళీ వాళ్ళకి అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే దాదాపు 15 బాడీలు ఇదే రకంగా అప్పగించామంటూ కూడా చెప్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎందుకు జరిగింది, దేని వల్ల జరిగింది, ఎవరు అశ్రద్ధ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది, ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆరా తీసే ప్రయత్నం చేస్తారు. సాధారణంగా కెమికల్ ఫ్యాక్టరీస్లో కానీ కెమికల్ ఇండస్ట్రీస్లో కానీ ఇట్లాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాం. మనం ఇంతకుముందు కూడా చూసాం. ఇటు జీడిమెట్లలో కానీ, మేడ్చలలో కానీ, శంషాబాద్ దగ్గరలో కానీ, ముఖ్యంగా ఈ పాష్మైలారం, ఈ హైదరాబాద్లోనే ఈ పాష్మైలారంలో ఎక్కువగా ఇటువంటి ఫార్మాకి సంబంధించిన, కెమికల్కి సంబంధించిన ఈ ఫ్యాక్టరీస్, కంపెనీస్ ఎక్కువగా అక్కడ ఉంటాయి. సో రియాక్టర్లో ఎక్కువగా బ్లాస్ట్ అవుతాయి. ఆ రియాక్టర్ ఆపరేటర్స్ మరణించడం, లేకపోతే దానికి సంబంధించిన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరణించడం, ఇలా జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు జరిగిన ఆ ఘటనలో కూడా ఒక్కరో ఇద్దరు మరణించారు. కానీ ఈ సిగాచి కంపెనీలో జరిగిన ఏదైతే ఈ డ్రయర్ ఛాంబర్ పేలిపోవడం వల్ల మరణించారో, ఇది ఖచ్చితంగా ఆ సిగాచి యాజమాన్యం లోపం వల్లే ఇంతమంది మరణించారనడంలో ఎటువంటి తప్పు లేదు. నిజానికి ఈరోజు వాళ్ళపైన కేసెస్ కూడా నమోదైనాయి. 105 బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 105, 110, 117 సో ఈ యాక్ట్స్ కింద వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం అయితే జరిగింది. సాధారణంగా మనం ఏదైనా సరే ఒక ఇండస్ట్రీని నిర్మిస్తున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ మస్ట్ అండ్ షుడ్ ఫాలో కావాలి. రేపు ఏదైనా ఒక ప్రమాదం లాంటివి జరిగితే, ఒక ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగితే, ఆ లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్ళేటట్టుగా, ఆ లోపలికి ఆఫీసర్స్ వెళ్ళేటట్టుగా, లేదంటే సేఫ్టీ విండోస్ నుంచి తప్పించుకునేందుకు ఏదో ఒక మార్గం, సేఫ్టీ చూసుకుని అక్కడున్న ప్రజలందరూ కూడా సురక్షితంగా బయటపడేందుకు ఖచ్చితంగా ఒక ప్రోటోకాల్ అనేది ప్రిపేర్ చేస్తారు. కానీ ఇక్కడ అందులో ఫెయిల్ అయింది సిగాచి. సో ఈరోజు వారిని అరెస్ట్ చేయబోతున్నారు. ఎండి అమిత్ రాజ్ సిన్హా, అలాగే చైర్మన్ రవీంద్ర ప్రసాద్ సిన్హా, అలాగే వైస్ చైర్మన్ షణ్ముఖ్ నాదా. సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే కనీసం ఫైర్ ఇంజన్ కూడా లోపలికి వెళ్ళడానికి కూడా దారి లేదు. మొత్తం కూడా అది 4 acres ల్యాండ్ లో నిర్మించారు. దాదాపు 190 మంది ఎంప్లాయీస్, ఇప్పుడు అందులో 40 మంది చనిపోయారు. ఈ 40 మందికి వాళ్ళు నష్టపరిహారం ఇవ్వచ్చు. ఈ రోజు ఏదో 1 కోటి రూపాయలు ప్రకటిస్తున్నారు, ఏదో 10 కోట్లు అంటారు. అవి ఇస్తారా ఇవ్వరు అనేది ఎవరికి తెలియదు పూర్తిగా. కొన్ని ఫండ్స్ కూడా కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళకి సంబంధించి అనౌన్స్ చేస్తారు, అవి రావు, వాళ్ళ చుట్టూ తిరగాలి, వీళ్ళ డబ్బులు ఖర్చు అవడం తప్ప వాళ్ళు ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడు ఏ అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో, అప్పుడు ఏ అయితే ఫండ్స్ ప్రకటిస్తున్నారో, వాళ్ళకి సంబంధించి అనౌన్స్ చేస్తున్నారో, అవి నిజంగా వస్తాయంటారా? మీరేమంటారు? ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. అయితే ఇలా ఇప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే, ఆ సిగాచి కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో అది చేస్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. నిజానికి సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు రావాలి. ఇప్పటి వరకు అది కూడా బయటకు రాలేదు. అసలు దేనివల్ల బ్లాస్ట్ అయింది, ఎంతమంది చనిపోయారు, అలాగే ఆ బ్లాస్ట్ అయిన టైంలో అక్కడ ఎంతమంది ఉన్నారు, ఇంకా కొంతమంది బాడీస్ దొరకలేదు, ఆ భవనం కూడా కూలిపోయింది, దాని కింద కొంతమంది కార్మికులు ఉండిపోయారు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉండిపోయారు, వాళ్ళ బాడీస్ ని కూడా ఇంకా వెతికి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ బ్లాస్ట్ అవడం వల్ల ఆ భవనం కూడా కూలిపోయి, సో ఆ పైన వాళ్ళకి ప్రమాదం జరిగింది. ఆ భవనం కింద ఎవరైతే పనిచేస్తున్నారో, కింద ఫ్లోర్ లో పనిచేస్తున్నారో, అది ఆ కూలి ఆ శిథిలాలు వాళ్ళ మీద పడిపోయింది. సో వాళ్ళు ఇంకా అక్కడే స్పాట్ లో మరణించడం జరిగింది. సో ఇది పూర్తిగా అయితే మాత్రం సిగాచి ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం. ఖచ్చితంగా వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. అయితే ఈ సిగాచి కంపెనీకి దాదాపు 35 years ఎక్స్పీరియన్స్ ఉందంటూ కూడా చెప్తున్నారు.
ఈ సిగాచి కంపెనీలో చూస్తే ఏం తయారవుతుందంటే మైక్రో క్రిస్టల్ అండ్ సెల్యులస్ పౌడర్ అనేది ఇక్కడ తయారవుతుంది. రైట్, ఇది దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం పక్కన పెడితే ఫస్ట్ ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఫార్మాస్ లో ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఇలా బ్లాస్ట్లు జరుగుతూ ఉంటాయి. కొన్ని ఆటోక్లేవ్స్ అని ఉంటాయి. సో వాటిలో కొన్ని కెమికల్స్ ని పెట్టి స్టీమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇట్లాంటి ప్రెషర్ ఎక్కువైపోయి అవి బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. అక్కడ ఆపరేటర్ చేస్తున్న వారికి కొన్ని గాయాలు అవుతాయి. దాని తర్వాత వాళ్ళు బయటపడవచ్చు. కానీ ఇక్కడ మాత్రం అక్కడ నిజానికి బ్లాస్ట్ జరుగుండొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ స్టీమ్ ప్రెషర్ ఎక్కువ పెరిగిపోయినా, టెంపరేచర్ ఎక్కువ పెరిగిపోయినా, దానికి మించి ఎక్కువ పెరిగిపోయినా సడన్ గా అవి పేలిపోతూ ఉంటాయి. అప్పుడు ఎవరు కూడా ఏం చేయాలి, ఆపరేటర్ కానీ ఆ కంపెనీ వాళ్ళు కానీ ఎవరు ఏం చేయలేరు. కానీ ఎవ్రీ సెకండ్ కూడా దాన్ని ఎవ్రీ మినిట్ కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న ఆపరేటర్స్. ఒక్కొక్కసారి ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఓకే, ఇక్కడ ప్రమాదం జరిగింది, కానీ ప్రమాదం జరిగిన తర్వాత అక్కడి నుంచి బయట పడడానికి దారి లేకుండా ఆ కంపెనీ మొత్తం కూడా నిర్మించారు. సో దాని గురించే ఈరోజు ఈ వార్త ఇంత వైరల్ అయింది. అలాగే ఇంతమంది చనిపోవడానికి కూడా రీజన్ అదే. 40 మంది చనిపోయారు, 33 మంది ఇంకా ఇంజుర్డ్ అయ్యారు. ఒక మహిళ అయితే నా భర్త ఇప్పటి వరకు దొరకలేదు, నా భర్త ఆచూకీ తెలియదు. అలాగే ఒక భర్త అలాగే ఒక భార్య ఇద్దరు కూడా పాపం రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకుని ఇద్దరు కూడా ఒకే కంపెనీలో జాయిన్ అయ్యారంట. వాళ్ళిద్దరు మృతదేహాలు కూడా ఇంకా దొరకలేదు. ఇలా మొత్తం ఒక్కొక్కరిది ఒక స్టోరీ ఉంది. సో ఇది చాలా చాలా దారుణమైన ఘటన. ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం కూడా ఆ ప్రాంత వాసులందరూ కూడా ఉలిక్కిపడ్డారు. అలాగే ఈ సిగాచి కంపెనీని 3 నెలల పాటు కూడా నిషేధించారు. 3 నెలల పాటు ఆ కంపెనీ పునరావృతం కాకుండా చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. పూర్తిగా దీని గురించి ఒక పూర్తి వివరణ వచ్చిన తర్వాత, పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పటివరకే ఎవరైతే మృతి చెందారో వారు ఆ వ్యక్తులకి, ఆ బాధిత కుటుంబాలకి ఇప్పటి వరకు కొంతవరకు కూడా నష్టపరిహారం అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో నాకైతే నమ్మకం లేదు, ప్రకటిస్తారు తప్ప సకాలంలో వాళ్ళకి అందించరు. వాళ్ళు తిరిగి తిరిగి అలిసిపోవడం తప్ప ఎప్పుడో చివరిలో, అది కూడా పూర్తిగా ఎవరు ఎంత ఇస్తారో మీకు బాగా తెలుసు కదా. ఇందులో ఎక్కువగా ఇప్పుడు ఏదైతే మన డ్రైయర్ ఛాంబర్ పగిలిపోయింది, పేలిపోయింది అని చెప్పుకున్నాం, ఇందులో స్టీమ్ రిలీజ్ చేయడం కానీ లేకపోతే వాక్యూమ్ రిలీజ్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఒక్కొక్కసారి అవి ఎక్కువైపోతే సడన్ గా బ్లాస్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఈ ప్రమాదం కూడా అలాగే జరిగిందని నాకు అనిపిస్తుంది. అండ్ దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే మాకు కింద ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.